ప్రైజ్ ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవాతి దేవుడు మనల్ని దర్శిస్తున్నందుకు దేవునికి వందనాలు. దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఆయన అమూల్యమైన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దిన ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 65వ కీర్తన మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, సియోనులో మౌనముగా ఉంటా నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపబడవలసినదని దేవుని యొక్క లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఇక్కడ స్తుతి చెల్లించటం అనే వాక్యం నిమిత్తం ఈ దినము మనం ధ్యానం చేసుకుందాం. స్తుతి చెల్లించడానికి 4 ప్రధాన కారణాలు మనం చూడగలిగితే, మొదటి కారణము ప్రార్థన ఆలకించే దేవుడు అని. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడా, నా సర్వశరీరుని ఎదుకు వస్తారని మరి కీర్తన గ్రంథం 65వ కీర్తన 2వ వచనంలో చూస్తాం. ఎందుకంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అని. అలాగే మొదటి యోహాను పత్రిక 5:14 చూస్తే మనకు కలిగిన ధైర్యం ఏంటంటే మన ప్రార్థన దేవుడు వింటాడు అని మనం చూస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథంలో చూస్తే మరి ఆ 2వ కారణాన్ని మన పాపాలను ఆయన క్షమిస్తాడు అని చూస్తున్నాం. కీర్తన గ్రంథంలోని 65వ కీర్తన 3వ వచనంలో చూస్తే అక్కడ నా మీద మోపబడిన దోషములు భరించజాలనివి, నా అతిక్రమల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని. అంటే మన పాపాలను ఆయన క్షమిస్తాడు, మన పాపాలను క్షమించాడు అని. హెబ్రీ పత్రిక 10, 11, 12 వచనాల్లో కూడా చూస్తే ఆ పాత దినాల్లో అయితే మరి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి గొర్రె లెక్క, మేక లెక్క, కోడి లెక్క రక్తాన్ని మరి ప్రోక్షించేవాడు. కానీ ఈ ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారు ఒక్కసారే తన బలిని అర్పించి మరి తను మన మానవుల పాపాలన్నింటిని కూడా తీసివేశాడు, క్షమించాడు అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. మరి 3వ కారణం చూస్తే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడంట తన సహవాసం కొరకు, తన మంచి క్రియలు జరిగించడానికని. అందుకని 4వ అధ్యాయం 65వ కీర్తన 4వ వచనం అంటాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదామంటున్నాడు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే తన సహవాసం కొరకు, అలాగే తన యొక్క మంచి క్రియలు జరిగించడానికని. ఎఫెసీ 2:10 కూడా చెప్తాడు, తన మంచి క్రియలు జరిగించడానికి యేసుక్రీస్తు ద్వారా సహవాసం కలిగి ఉండాలి అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరి 4వ కారణం చూస్తే దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మరి అనుభవించడానికి, దాని ద్వారా దేవుని ఘనపరచడానికి. అందుకనే మరి చూస్తే ఇక్కడ దేవుని యొక్క కార్యాలు మరి చూస్తాం. 65వ కీర్తన 5వ వచనంలో కూడా అంటాడు, మాకు రక్షణకర్త అయిన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, మా దూర సముద్రం మీదనున్న వారికి క్రియలు జరిగించేవాడా అని చూస్తున్నాం. నీతిని బట్టి నీ భీకరమైన క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చేవాడా, భూమి మీద మరి నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా అని చూస్తాం. మరి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు 6వ వచనం నుండి 13వ వచనాల వరకు చూస్తే ఆయనే పర్వతాలను స్థిరపరిచేవాడని, సముద్రాల కోసం తను అణచువాడని, మరి అలాగే ఉదయ సాయంత్రముల ఉత్పత్తుల చేత సంతోషభరితులుగా చేసేవాడని, మరి వర్షాలను పంపి భూమిని తడిపేవాడని, ఇవన్నీ కూడా మరి 13వ వచనం వరకు కూడా ఎన్నో కార్యాలు చూస్తున్నాం. సో కాబట్టి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి అని మరి కీర్తనకారుడు చక్కనగా మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మరి కనపరచడానికి, అందుకని వేరొక చోట అంటాడు, నా నాలుక దినమెల్లా నీ నీతిని ప్రచురము చేయుచున్నది అంటాడు. అంటే ఆ నీతిని ప్రచురం చేయడం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను దినమెల్లా కూడా ఆయన మాట్లాడుతున్నట్లుగా దావీదు మహారాజు చెబుతున్నాడు. మన యొక్క నాలుక ద్వారా కూడా దేవుడు చేసిన కార్యాలను ఘనపరచడమే దేవుని స్తుతించడం. మొదటిగా ఆయన స్తుతించడానికి మొదటి కారణం ఏమన్నామంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడని, 2వది మన పాపాలను క్షమించాడని, 3వది చూస్తే ఆయన సహవాసానికి మనను మరి పిలుచుకుని ఏర్పరచుకున్నాడని, 4వదిగా ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను మరి చేసి ఉన్నాడు. కనుక ఆ కార్యాలన్నింటిని బట్టి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండడానికి దేవుని స్తుతించడానికి 4 ప్రధాన కారణాలుగా మనం చూస్తున్నాం. అట్టి కృప కలిగిన దేవుని కార్యాలు మన జీవితాలు అనుభవించినట్టు, మరి ఈ యొక్క వాక్యం ద్వారా అనేక హృదయాలు పట్టబడినట్లు దేవుని మాటలు మనందరి వెనుకలో దీవించి ఆస్వాదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రాలనైనా.
ఈ యొక్క నాయన కాలంలో నాయన నిన్ను స్తుతించడానికి ప్రభువా, నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్ర. నాయన నిన్ను స్తుతించడానికి నాయన ప్రభువా, మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నారని, మా పాపాలను క్షమించారని, నాయన మమ్మల్ని మీ యొక్క సహవాసానికి నాయన పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నారని, మీరు మా జీవితాల్లో ఎన్నో మేము కని వినలేని అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు మా జీవితాల్లో జరిగిస్తున్నారని, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా అనేక హృదయములు నాయన గణపరచ నాయన తండ్రి దేవ జీవితాలు ఆశీర్వదించబట్టకు, మీరు మాత్రం మహింపరచబట్టకు సహాయం దయచేసి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.